వైకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్ర సకల గుణయుతాం వాగ్విభూతించ సౌమ్య సౌభాగ్యం దేవమంత్రీరిభుభయ శమనం భార్గవశౌర్యమార్కి దీర్ఘాయుసైంహికేయ విపులతరైశః కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. డిసెంబర్ 15వ తారీఖున పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. ఇవాళ రోజున మార్గశిర మాసం బహుళపక్షం ఏకాదశి తిథి రాత్రి 9:20 మటుకు, సోమవారం చిత్తా నక్షత్రం 11 గంటల 6 నిమిషాల మటుకు ఉన్నది మధ్యాహ్నం. శోభన యోగం మధ్యాహ్నం 12:26 మటుకు, భవకరణం పగలు 8:04 మటుకు, తదుపరి బాలవకరణం రాత్రి 9:20 మటుకు ఉన్నది. వర్జ్యం సాయంత్రం 5:24 నుంచి 7:13 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుంచి 1:09 వరకు, అట్లాగే రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:37 నుంచి 3:21 వరకు, అమృత ఘడియలు రాత్రి తెల్లవారితే 4:13 నుంచి 6 గంటల 1 నిమిషం వరకు ఉన్నది. విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం 6:32, సూర్య అస్తమయం 5:33, చంద్రోదయం రాత్రి తెల్లవారితే 3:15కి, చంద్ర అస్తమయం మధ్యాహ్నం 2:02కి, దిన ప్రమాణం 11 గంటల 1 నిమిషం. మూలా నక్షత్రం 1వ పాదం ధనుస్సులోకి రవి రాత్రి తెల్లవారితే 3:53కి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇవాళ రోజున శుభ సమయం ఉదయం 8 గంటల 42 నిమిషాలకి. అలాగే ఇవాళ మతత్రయ ఏకాదశి, అంటే ఏకాదశి సంబంధిత ఉపవాసాలు ఆచరించే వారికి ఇవాళ రోజున స్వీకరించాలి. సిజేరియన్ సమయం చూస్తే కనుక ఇవాళ రోజున ప్రిపేర్ అయ్యే వారికి చిత్తా నక్షత్రం మకర లగ్నం ఉదయం 9:30 నుంచి 10 గంటల మటుకు అనుకూలంగా ఉన్నది. గోచార విశేషాలు చూద్దాం. మిథున రాశిలో గురు సంచారం, సింహరాశిలో కేతు సంచారం, అట్లాగే తులారాశిలో చంద్ర సంచారం, వృశ్చిక రాశిలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం ఉన్నది. ధనుసులో కుజ సంచారం, కుంభంలో రాహు సంచారం, మీనంలో శని సంచారం. గోచారం రీత్యా ఇవాళ రోజున ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం కొంత మధ్యస్థ అనుకూలతని సూచిస్తూ ఉన్నది. యానం మానం శయనమశనం సప్తమే విత్త లాభం. ప్రయాణాలన్నీ కూడా చాలా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. కీర్తి పేరు ప్రతిష్టలు బాగా పెరగటం అనేది గమనిస్తారు. అందరి యొక్క ప్రశంసలు లభిస్తాయి. ప్రశాంతంగా కార్యాన్ని చక్కజేసుకోవడం అనేది కూడా చూస్తారు. ఆరోగ్యం కూడా చాలా బాగా సహకరిస్తూ ఉంటుంది. ఆర్థికంగా కూడా మంచి లాభాలు చూస్తూ ఉంటారు. కార్యానుకూలత వల్ల చాలా ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి షష్ఠంలో ఉన్నటువంటి చంద్ర సంచారం షష్ఠే విత్తం జనయతి సుఖం శత్రురోగ క్షయంచ. ఆర్థికంగా మంచి స్థితిగతులు కలుగుతూ ఉంటాయి. వ్యాపారంలో మంచి లబ్ధిని చూస్తూ ఉంటారు. అయితే అష్టమంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అట్లాగే పనుల్లో ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆర్థికంగా తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా భవిష్యత్తుకు మంచి లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ద్వితీయంలో గురు సంచారం, సప్తమంలో ఉన్నటువంటి రవి బుధ శుక్రుల యొక్క సంచారం చేత భాగస్వామి వ్యాపారస్తులు అట్లాగే దాంపత్య జీవితంలోనూ మనకు బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి పంచమంలో చంద్ర సంచారం అట్లాగే సప్తమంలో కుజ సంచారం అంతా కూడా ప్రతికూల వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది. దైన్యం వ్యాధిం శుచమపి శశి పంచమే మార్గ విఘ్నం. పనుల్లో బాగా ఆటంకాలు ఎదురవుతూ ఉండటం, అట్లాగే అనుకున్న పనులన్నీ కూడా సరైన రీతిలో పూర్తి చేయలేకపోవటం, బాగా నిరుత్సాహంగా ఉంటూ ఉండటం, మనం ఈ పని చేయగలమా చేయలేమా అనేటువంటి ఆలోచనతోనే సమయాన్ని వృధా చేయటం, ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టడం అనేది కూడా గమనించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చతుర్థంలో చంద్ర సంచారం, షష్ఠంలో ఉన్నటువంటి కుజ సంచారం, పంచమంలో శుక్ర సంచారం. శుక్రకుజుల యొక్క సంచారం బాగా అనుకూలంగా ఉన్నదండి. రియల్ ఎస్టేట్ సంబంధంగా, ఫైనాన్స్ వ్యాపారం లేదా మెడికల్ రంగంలో పనిచేసే వారికి, కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేసే వారికి, ఫ్యాన్సీ సంబంధ ఇండస్ట్రీలో పనిచేసే వారికి అందరికీ కూడా కార్యానుకూలత బాగా కనిపిస్తున్నది. మంచి లాభాలు చూస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు, అట్లాగే విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి సంబంధ ప్రయత్నాలు, కోర్టు సంబంధిత సమస్యలన్నిటికీ కూడా మంచి పరిష్కారం లభించడం, కార్యానుకూలత బాగా కనిపిస్తున్నది.
వ్యయంలో గురు సంచారం వల్ల దూర ప్రదేశాలకి ప్రణాళికలు వేసుకోవడానికి విద్యాపరంగా అయినా లేదా వ్యాపార ఉద్యోగ సంబంధంగా అయినా సరే విదేశీ ప్రయత్నాలకి మంచి అనుకూలత కనిపిస్తూ ఉన్నది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం తృతీయ వస్త్ర స్త్రీ ధన విజయ సౌఖ్యాన్ని లభతే. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలన్నింటిలోనూ కూడా కార్యానుకూలత కనిపిస్తున్నది. అట్లాగే నూతన వస్త్ర ఆభరణ ధారణ, స్థిరాస్తి కొనుగోలు అన్నిటికీ కూడా అనుకూలత కనిపిస్తున్నది. పనులన్నీ కూడా నిరాటంకంగా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. మానసిక ప్రశాంతత, ఆనందం లభిస్తుంది. దాంపత్య జీవితంలో కూడా మంచి అనుకూలత కనిపిస్తూ ఉన్నది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం, తృతీయంలో శుక్రుడు, అట్లాగే తృతీయంలో కుజుడు, ద్వితీయంలో శుక్ర సంచారం కొంత మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తున్నది. ద్వితీయ మానార్థాన్ గ్లభయతి సవిఘ్నశ్చ భవతి. పనుల్లో బాగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా తోబుట్టువుల యొక్క సహకారంతో, పెద్దల యొక్క సహకారంతో వాటిని పూర్తి చేసుకుంటూ ఉంటారు. తృతీయంలో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల ఆర్థిక స్థితిగతుల్లో ఇబ్బందులు లేకుండా పనులు నిరాటంకంగా పూర్తవుతూ ఉంటాయి. చతుర్థంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల మనకు కుటుంబంలో కొంత వివాదాలు ఏర్పడుతూ ఉండటం, ముఖ్యంగా కుటుంబ పెద్దలతో కూడా తరచూ వాగ్వివాదాలు ఎదుర్కోవాల్సి రావడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అట్లాగే దశమంలో గురుడు వక్రించి సంచారం చేత ఉద్యోగంలో కూడా పై అధికారులతో చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ ఉండాలి. తదుపరి తులారాశి. తులారాశి వారికి జన్మంలో చంద్రుడు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో కుజ సంచారం. శశి జన్మని అన్నప్రవరసైనాచ్ఛాదనకర. అనుకున్న పనులన్నీ కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతుంటారు. ప్రతి పనిలోనూ కూడా కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది. మంచి ఆహారం తీసుకోవడం, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది. అందరి యొక్క సహకారంతో మంచి కీర్తి, పేరు, ప్రతిష్టలు సంపాదిస్తూ ఉండటం, ఉద్యోగంలో మంచి ఉన్నతిని సంపాదించడం, అట్లాగే ఇంక్రిమెంట్స్ వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. స్థానచలనానికి కూడా అనుకూలత కనిపిస్తున్నది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మంలో శుక్రుడు, వ్యయంలో చంద్ర సంచారం. ఆర్థికంగా మంచి లాభాలు వచ్చినప్పటికీ కూడా కుటుంబ ఖర్చుల నిమిత్తంగా పెద్దల యొక్క ఆరోగ్య సంబంధంగా ఖర్చులు బాగా పెరిగిపోతూ ఉండటం అనేది గమనించవచ్చు. ప్రతి పనిని కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. ద్వితీయంలో కుజుడు, వ్యయంలో చంద్ర సంచారం వల్ల అభిప్రాయ భేదాలు బాగా తరచూ ఎదుటి వ్యక్తులతో ఏర్పడుతూ ఉండడం, దానివల్ల వివాదాలు కూడా కలుగుతూ ఉండడం, కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడవలసి రావడం అనేది జరుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి లాభంలో చంద్రుడు, వ్యయంలో రవి, బుధ, శుక్రులు, సప్తమంలో గురు సంచారం. వ్యాపార ఆర్థిక విషయాలన్నింటిలోనూ కూడా మంచి లాభాలు చూస్తూ ఉంటారు. అయితే ఖర్చులు కూడా తగు రీతిలోనే పెరిగిపోతూ ఉంటాయి. భవిష్యత్తు ప్రణాళికలకే కానివ్వండి, కుటుంబ పరంగానే కానివ్వండి, ఊహించినటువంటి ఖర్చుల వల్ల చేతిలో మటుకు ధనం నిలవటం చాలా తక్కువగానే ఉంటూ ఉంటుంది. దానివల్ల కొంత ఒత్తిడి బాగా పెరుగుతూ ఉంటుంది. భూగృహ కొనుగోలు సంబంధంగా సరైన నిర్ణయం తీసుకోలేరు. పనులన్నీ కూడా కొంత వాయిదా పడుతూ ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దశమ లాభాల్లో గ్రహ సంచారం బహు అనుకూలంగా ఉన్నది. పనులన్నింటిలోనూ కూడా అందరి యొక్క సహకారం లభిస్తూ ఉండటం, నిరాటంకంగా నిర్విఘ్నంగా పనులు పూర్తవుతూ ఉండటం అనేది గమనించవచ్చు. ఉద్యోగ వ్యాపార విషయాలు, స్థిరాస్తి, కోర్టు వ్యవహార సంబంధిత విషయాలు అన్నింటిలోనూ కూడా మంచి అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ఇతరుల యొక్క సహకారం పూర్తి స్థాయిలో లభిస్తూ ఉంటుంది. రుణ రోగ శత్రు బాధల నుంచి బయటపడతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దశమ లాభాల్లో గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నది. అయితే భాగ్యంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల కొంత ఇంట్లో బంధువర్గం సంబంధంగా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉండటం, వాటి వల్ల స్వల్ప వివాదాలు ఏర్పడటం అనేది జరగవచ్చు. ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు, ఉన్నత విద్యా ప్రయత్నాలు, అట్లాగే వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా కార్యానుకూలత బాగా కనిపిస్తూ ఉన్నది. ఆర్థికంగా మంచి ఉన్నత స్థితిలో ఉంటారు. భవిష్యత్తుకే మంచి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. కీర్తి, పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం రీత్యా మందాక్రాంతే ఫణినిహిమగోచ అష్టమే భీర్నకస్య. ప్రతి పనిలోనూ కూడా విఘ్నాలు బాగా ఎదురవుతూ ఉండడం, ఆ పని మనం చేయగలమా లేదా, పూర్తవుతుందా లేదా అనేటటువంటి ఒక అసందిగ్ధ భావన బాగా మీలో పెరిగిపోతూ ఉంటుంది.
కాన్ఫిడెన్స్ బాగా తగ్గిపోవడం అనేది కూడా గమనించవచ్చు. చతుర్థంలో గురుడు, అష్టమంలో చంద్ర సంచారం వల్ల పెద్దల సహకారం లేకుండా ఏ పనిని కూడా పూర్తి చేయలేరండి. అట్లాగే చాలా వినయంగా ఉంటూ ఉండడం పెద్దలతో. ఏ పని చేయాలన్నా కూడా అల్పారంభో క్షేమకరః అన్నట్టుగా చిన్న చిన్న మెట్లు వేస్తూ పనులు పూర్తి చేయడానికి ముందడుగు వేయడం అనేది మంచి సత్ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.